నేను నార్మల్గా ఎగ్జామ్కి కూడా ఇంత పొద్దున్న లేను, కానీ సినిమా కోసం పొద్దుగా లేచిన. ఇప్పుడు 11 o'clock షో మార్నింగ్. సో టికెట్స్ లేకపోయినా పైసలు లేకపోయినా కింద మీద పడి మరీ టికెట్లు బుక్ చేసుకొని పోతున్నా సినిమాకి. పక్కనే థియేటర్ ఉన్నా కానీ పక్కన ఉన్న థియేటర్ కాకుండా అక్కడ ఉన్న థియేటర్కి మాత్రమే పోతున్నా. ఎగ్జామ్కి కూడా టైంకి పోను. నేను పొద్దున్నే లేచి రెడీ అయ్యి సినిమా పోతున్నా. వాకింగ్ డిస్టెన్స్లో ఉన్న కాలేజ్ పోనీకి బద్ధకం. ఎక్కడో 30 kilometers దూరంలో ఉన్న సినిమా థియేటర్కి వెళ్ళడానికి మాత్రం జోర్దార్ ఊపి మీద పోతున్నా. చెప్పరాదు అవన్నీ ఇక్కడ చెప్పొద్దు. అంత కష్టపడి ఇది దగ్గర దాంట్లోకి పోవచ్చు కదా, అంత దూరం ఎందుకు పోవచ్చు అని అనొచ్చు మీరు. ఐఎమ్ నాట్ గోయింగ్ ఫర్ ద మూవీ, ఐఎమ్ నాట్ గోయింగ్ ఫర్ ద పిక్చర్, ఐఎమ్ జస్ట్ గోయింగ్ ఫర్ ద డామ్ వైబ్, ఐఎమ్ జస్ట్ గోయింగ్ ఫర్ ద సెలబ్రేషన్. ర్యాంప్ ఆడి వచ్చి ఆల్ సెట్ జరంతా తినేసి వెళ్ళిపోవడం. సంధ్యా 35 mm ఈరోజు మార్నింగ్ 11 o'clock. ఇప్పుడు టైం వచ్చేసరికి 8:30 అవుతుంది. సో మనం తినేసి కొంచెం బైక్ వస్తుంది వెళ్ళిపోవడం. కొంచెం కాలేజ్ కాలేజ్ రావట్లేదా? సినిమా పోవాలి కదరా. అరే సాలే, సినిమా నైట్ 9 o'clock కి. ఇప్పుడు కాదు, కాలేజ్ రాబే. ఇప్పుడు కాదా? కాదు. నాకు తెలుసు మామ, నాకున్నంత దరిద్రం మా ఏరియాలో ఎవ్వనికి ఉండదు. అక్కడ తింటానా కానీ మాట్లాడలే, కానీ అంతా రెడీ అయిపోయి తినేసిన. ఇంకొక కొంచెం ముందుకు వెళ్తే అయిపోయింది, సినిమా పోతాం. నాకు తెలియదు 9 o'clock అంటే. సో నేను 11ంటికి అనుకోండి. అంతగానే ఓవర్ యాక్షన్ చేసిన. నేను ఓవర్ యాక్షన్ చేసింది అంతా వేస్ట్. మొత్తం 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 నాశనం అయిపోయింది. పర్లేదు, నాకు అలవాటే ఇది. సినిమా పోదామని చెప్పి కాలేజ్ కూడా పోతే సరే అంత నైట్ అని అనుకో. ఇప్పుడు నార్మల్గా అట్లా బయట తిరగడానికి వస్తే వర్షం పడుతుంది. ఫస్ట్ పోతాను మరా, పోతున్నాం వర్షంలో కానీ తాకిన్నాం కూడా పోతున్నాం అంటే గెటిన్ బ్రో గెటిన్. సినిమాకి ఇంకా 10 minutes ఉంది, కానీ మ్యాచ్లో మాత్రం 20 నిమిషాల్లో పెట్టండి. పోతామో అదే అర్థం కాదండి. నెలతో డేంజర్, దరిద్రం మొత్తం దరిద్రం. డైలెట్ 9 o'clock అని ఆధార్ వస్తే ఇలా ఫుల్ రాస్తున్నారు. టికెట్ మీద టైం చూస్తే 9:30. 9 o'clock అనుకొని ఆధార్గా వచ్చినాం. మధ్యలో పోలీసు వాళ్ళు కూడా పట్టుకున్నారు. అన్నీ తప్పించుకొని వచ్చినాక 9 వరకు వచ్చేసినాం, అయిపోయింది. కానీ సెక్యూరిటీ ఫుల్ టైట్ ఉంది. 9:30కి షో అంట. బజ్జీలు తింటున్నాం మనకి. వీడే డ్రైవర్. ఈ సినిమా కరెక్ట్ టైంకి అయితే వచ్చినాం. చూద్దాం, సినిమా విషయం తర్వాత రివ్యూ చెప్పాం. ఎలా ఉంది ఫస్ట్ హాఫ్? ఓకే మాత్రం పాప్కార్న్ ఏమైంది? ఫస్ట్ దీనికే వెళ్ళిపోవాలి.
ఇది ఒక హఠాత్ పరిణామం. ఎవరు ఊహించినట్టు వీడు వండుకున్నా నేను చూసిన వీడు వండుకున్నారు రా నేను చూసిన అదే కదా. దండంరా బాబు, సినిమా అయిపోయింది. సినిమా పోనీకి కష్టాలు, ఆ సినిమా ఇంకో కష్టం. మనసు గతియింతే మనిషి బ్రతుకింతే. అమ్మో ఫైనల్లీ అయితే సినిమా అయిపోయిందమ్మా. ఇది చాలా హారబుల్ ఎక్స్పీరియన్స్. నాకు సినిమా బాగోదని ముందే ఎక్స్పెక్ట్ చేసిన. కాకపోతే నేను అంత దూరం పోయి సినిమా ఎందుకు చూద్దాం అనుకున్నా అంటే సెలబ్రేషన్స్. తీరా అదంతా చేస్తే సెలబ్రేషన్స్ లేవు. నాకు ఒకగానొక టైంలో ఇంట్రెస్ట్ దొబ్బింది, సినిమా పోయే ఇంట్రెస్ట్. ఒకడు వస్తా అంటాడు, ఒకరు రానంటాడు. నేను పోనా అని డౌట్. ఆ టికెట్లు తీసుకున్నాడు వాడు ఒక పంచాయతీ. ఇవన్నీ షఫుల్ అయిపోయి స్టార్టింగ్ మంచి ఊపు మీద మంచి సినిమా పోతున్నారా భయ్ అది అని మస్తు సెలబ్రేషన్స్ ఉంటాయి సినిమా అది అని అనుకొని మంచి ఊపు మీద ఒక వేరే లెక్క వ్లాగ్ ట్రై చేసినా కానీ మధ్యలో ఇంట్రెస్ట్ దొబ్బి ఏదో అట్లా కెమెరా పట్టుకొని ఇట్లా చూపెట్టిన ఏదో మెమరీ లెక్క ఉంటుంది కానీ యూట్యూబ్లో పడి ఉంటుంది కానీ చేసినా నార్మల్గా అయిపోయింది. కానీ ఇంకా వేరే లెక్క ట్రై చేద్దాం అనుకున్నా, అట్లా అయిపోయింది. సినిమా విషయానికి వస్తే వామ్మో అయ్యా సాయిరామ్ ఏంది ఆ విఎఫ్ఎక్స్ ఏంది అసలు అయ్యా. అసలు మరి ఎంత దారుణంగా ఎడిటింగ్ రూమ్లోకి వెళ్ళి డైరెక్ట్ థియేటర్లోకి ఇచ్చినట్టున్నారు. అంటే వేరే సెకండ్ ఒపీనియన్ ఎవరిని అడిగిల్లో లేదో అర్థం కాలేదు. లేకపోతే నాకు తెలిసినంత వరకు మ్యాక్సిమం సినిమా లేట్ అయింది కదా, సో ఫాస్ట్గా రిలీజ్ అని తొందర పెట్టేసరికి వీళ్ళు ఏదో ఎట్లుందో అట్లా రిలీజ్ చేసేద్దామన్నట్టు చేసేసిలేమో అని నా డౌటు. కాకపోతే ఆ పార్ట్స్ డివైడ్ అయిపోయినాయి. ఈ డైరెక్టర్ డైరెక్ట్ చేసిన పార్ట్ ఇది అని మనకు అర్థమవుతుంది, ఇది వేరే డైరెక్టర్ డైరెక్ట్ చేసిన అని అర్థమైపోతుంది. ఇద్దరు విజన్స్ మ్యాచ్ కావు. ఇంకో కొన్ని ఉన్నాయి, అది సపరేట్గా ఉంది. అది ఎవరు డైరెక్ట్ చేసిలో కానీ వామ్మో దండం. ఇక సరే అయిపోయింది, ఏదో అయిపోయింది, ఎంత అయిపోయింది. మంచి తినండి, గట్టిగా ఉండండి, చల్లగా బతకండి. బాయ్.